అక్క విజయక్క. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి 12వ వచనం వరకున దేవుని వాక్యం విందాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 1వ వచన ప్రారంభం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు తన వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగులు భయం కలిగింది. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టలతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె, అవును, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో, నీ పెనిమిడి పాతిపెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచాను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘం అంతటికిని ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగాను. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మండపంలో ఉండిరి. ఇంతటితో దేవుని వాక్యం సరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని వాక్యం విందాం. థ్యాంక్ యూ బ్రదర్. సో ఇవాళ చదవబడిన వాక్యం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే భయం కలిగించేటటువంటి విషయం అండి. నిజంగా చెప్పాలంటే మరి 11వ వచనంలో అదే ఉండింది కదా, సంఘం అంతటికిని ఈ సంగతులు వినిన వారందరికీ ఏం కలిగిందంటండి? మిగుల భయం. ఒక మున్ననే కాకుండా దయచేసి ఇతరులు కూడా కొంచెం ప్లీజ్ పార్టిసిపేట్ చేయండి. మిగుల భయము కలిగిందంట. మరి నేను దీని గురించి చెప్తా ఉన్నప్పుడు ఇనీషియల్గా నాకున్న లిటిల్ అండర్స్టాండింగ్తో ఏముంది, ఇప్పుడు అననీయ సప్పీరా అన్నవాళ్ళు వాళ్ళు ఒక అబద్ధం ఆడారు, దేవునికి కోపం వచ్చింది, చనిపోయారు, ఇది అందరికీ తెలిసిన స్టోరీయే కదా. దీని నుంచి నేను అంటే ఏం కనెక్షన్ తీయగలుగుతాను అని అనుకుని వెన్ ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్, నాకు కొన్ని ఫ్యూ ఇంట్రెస్టింగ్ థింగ్స్ కనిపించి అవి మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి జనరల్గా టీచర్స్ చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క పదానికి ఉన్న రిలవెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా సర్మన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ మరి 2వ వచనంలో, 2వ వచనం ఎవరన్నా చదవరా? 5వ అధ్యాయంలోనే 2వ వచనం. భార్య ఎరుకనే వారు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇంగ్లీష్లో ఏముంటుందంటేనండి, హీ కెప్ట్ బ్యాక్. మరి హీ కెప్ట్ బ్యాక్కి ఒరిజినల్ సోర్స్ వర్డ్గా ఇక్కడ ఒక గ్రీక్ వర్డ్ ఇవ్వబడింది, నోస్ఫిజోమై అని అంటున్నారు. బట్ దాని అర్థం ఎట్లా వస్తుందంటే టు మిస్అప్రాప్రియేట్. తెలుగులో దానిని దుర్వినియోగపరుచుకునే రీతిగా ఉంచుకొనటం, నీది కాని దాన్ని నీ దగ్గర ఉంచుకోవడం అనే ఆ అర్థం వచ్చే విధంగా ఆ పదం వాడబడిందంట. మరి ఇదే పదము దగ్గర ఇంకొక 2-3 సందర్భాల్లో వాడబడిందంట. క్విక్గా ఎవరన్నా జాషువా 7వ అధ్యాయము 1వ వచనం, అంటే యెహోషువ 7వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ 1వ వచనం, ఆ తర్వాత 21వ వచనం అండి 7వ అధ్యాయం. ఖచ్చితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు ముని మనవడును జబ్ది మనవడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. 21 చదవరండి. 21వ వచనం చదువుతుంది. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి.
ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతా ఒప్పుకొనెను. సో హీ కెప్ట్ బ్యాక్. ఏదైతే ఉండిదో అది అతను తీసుకుని దాపెట్టాడంట. అతని పేరు ఏం పేరంటే అతని పేరు ఇప్పుడు మీరు చదివారు కదా! ఏం పేరు ఆయన పేరు? ఆకాను ఆకాన్. యాహ్! ఆకాను అకాన్ లేదా ఆకాన్ అని అంటున్నారు. ఆ తర్వాత మరి సిమిలర్ సినారియో మీకు ఆదికాండంలో కనిపిస్తా ఉంది. 31వ అధ్యాయము ఆదికాండంలో 19వ వచనం అండి. ఆదికాండము 31వ అధ్యాయము 19వ వచనం. 19. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేల్ తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలెను. హ్మ్. యాకోబు తాను పారిపోచున్నానని సిరియావాడిన లాబానుకు తెలియచేయక పోవుట వలన అతని మోసపుచ్చిన వాడాయను. హ్మ్. ఆ తర్వాత తీతుకు రాసిన పత్రికలో ఇది మెన్షన్ చేయబడుతుంది. 2వ అధ్యాయం 10వ 10వ వచనం. వచనం. యాహ్! నా దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక ఏమీయూ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. సో ఈ మూడిట్లోనూ కూడా కామన్ ఏంటంటే దొంగిలటం, లేకపోతే కొంత తీసుకుని దాపెట్టుకోవడం అనే అర్థాలు వస్తా ఉన్నాయన్నమాట. మరి ఈ 3 సినారియోలో చూస్తే అక్కడ యెహోషువ దగ్గర మరి ఆకాన్ అనబడే అతను మరి టెంప్ట్ అయ్యి మరి కొంత భాగం దాపెట్టుకున్నాడు. ఆ తర్వాత లాబాను ఇంటి నుండి మరి అతని గృహదేవతలను అసలు ఇప్పుడు ఇక్కడ యాకోబు మరి 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 దేవుడిని నమ్ముకుని ఇటువైపు తిరుగుతా ఉంటే వీళ్ళు చూడండి వాళ్ళకున్న ట్రెడిషన్స్‌ని కొనసాగించాలని ఆవిడేదో తొందరపాటులో వాళ్ళ గృహదేవతలను తెచ్చుకొని ఆవిడ దాపెట్టేసుకోవడం. ఆ తర్వాత సినారియో మీకు తెలుసు. లాబాను వచ్చి అడిగితే, "అయ్యో! మా దగ్గర లేవు. ఎందుకిట్లా అనుమానిస్తున్నావని" వాళ్ళు అక్కడ కన్వర్జేషన్ జరుగుతది గానీ, తను ఎందుకో అవి దొంగిలించింది. అంటే తనకేదో నమ్మకం ఉండుంటది. బహుశా అవి ఉండటం సాంప్రదాయమని, లేపోతే ఆ సాంప్రదాయాన్ని వాళ్ళ నాన్న దగ్గర లేకుండా మరి ఆవిడ దొంగిలించేసి వాళ్ళ నాన్న గౌరవాన్ని తీసేయాలనుకుందో ఏమో తెలీదు గానీ, మరి ఆవిడ దొంగిలించేసింది. అయితే ఇక్కడ అననీయ, సఫరియా విషయంలో ఏం జరుగుతుందంటే, వాళ్ళెప్పుడైతే అబద్ధం ఆడారో, ఇన్‌స్టంట్‌గా మనకి పనిష్మెంట్ కనపడుతుంది. న్యూ టెస్ట్‌మెంట్‌లో చాలా క్విక్‌గా ఇన్‌స్టంట్ పనిష్మెంట్ వచ్చినటువంటి సినారియోగా దీన్ని మనం చూడొచ్చు. ఓకే. నాకెక్కడో కొంచెం రీసౌండ్ వస్తుందండి. మేబీ ఓకే. ఫైన్. నో వరీస్. మరి ఈ ఈ ఈ ఇన్‌స్టంట్ పనిష్మెంట్ అన్నప్పుడు మనకి జనరల్‌గా ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లోనే ఎక్కువగా అంటే ఎక్కువగానే కంటే కూడా మనం కపుల్ ఆఫ్ ద సినారియోస్ ఎక్కడైతే అవసరమో దేవుడు అక్కడ మరి ఆ పనిష్మెంట్స్‌ని ఇచ్చినట్టుగా మనం చూసాం కదా! ఉదాహరణకు మరి లెవిటికస్ అన్నప్పుడు ఏమొస్తది? లేవికాండం కదా! లేవికాండం 10వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. లేవియకాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అయ్యో! ఏంటి తీయలేదా? చదవమంటారా? అమ్మ చదవండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ హ్మ్. తమ ధూపార్తులను తీసుకొని హ్మ్. వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఇన్‌స్టంట్‌గా పనిష్మెంట్ లేదా జడ్జ్‌మెంట్ వచ్చినటువంటి అనదర్ సినారియో. ఇంకొక సినారియో క్విక్‌గా చూద్దాం. కొంచెం క్విక్‌గా తీయండి. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో 16వ వచనము మరియు 19వ వచనం. కొంచెం క్విక్‌గా తీయండి. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 16వ వచనము, 19వ వచనం. అయితే హ్మ్. అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. హ్మ్. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా హ్మ్. 19 కూడా. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను.
యాహ్! సో, ఇన్‌స్టంట్ పనిష్మెంట్స్ వచ్చిన కపుల్ ఆఫ్ సినారియోస్ ఇవి. ఇది ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో, న్యూ టెస్ట్‌మెంట్‌లోనేమో మనకిక్కడ ఇది కనబడతా ఉండిందనమాట. అయితే ఇప్పుడు మరి దీన్నేమందాం మనం? ఇది సిన్ అందామా? లేపోతే దురాశ అందామా ఇక్కడ సినారియోలో? లేపోతే ఇంకేమన్నా అందామా? మీకేమనిపిస్తుంది? మీరిప్పుడు చదివారు వాక్య భాగం 5వ అధ్యాయంలో. మీరు దీన్ని దేని కింద లేబుల్ చేయాలనుకుంటున్నారు? ఎవరన్నా ఒకరిద్దరు చెప్పగలుగుతారా క్విక్‌గా? దీన్ని సిన్ అందామా? గ్రీడ్ అందామా? పాపం అందామా? దురాశ అందామా? దురాశ. హ్మ్. సరే. ఇప్పుడిది దురాశ అనుకుంటే, దురాశ దేని కిందే మనం తీసుకురావచ్చు? దాన్ని తిరిగి పాపం కిందే లేబుల్ జేయొచ్చనమాట. సో, ఇట్స్ ఎ సబ్ 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 పాయింట్ లేదా సబ్‌సెక్షన్ ఆఫ్ సిన్ అనమాట. మరి సిన్ గురించి మనము దానికి అక్కడికి ట్రేస్ బ్యాక్ చేసి కనెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, పాపము జరుగుతున్న ప్రతిసారి దీన్ని మనం జనరల్‌గా ఏం చేస్తామంటే, సాతాను నన్ను టెంప్ట్ చేశాడు, శోధించాడు అని చెప్తుంటాం గదా! ప్రతిసారి సాతానే శోధిస్తున్నాడా? లేకపోతే మనిషి కూడా మరి తనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని చేయడానికి ఉన్నటువంటి ఆ ఇచ్చను కొనసాగిస్తున్నాడా? మరి క్విక్‌గా పరిశీలన చేద్దాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఆదికాండంలో 3 అధ్యాయంలో జరిగిన సినారియోలో చూస్తే, అక్కడ కూడా ఇద్దరు దంపతులున్నారు. ఎవరండి? ఎవరున్నారు ఇద్దరు దంపతులు? ఆదాము, హవ్వ. ఇద్దరు దంపతులంటే యాక్చువల్లీ దంపతులు అనాలి. క్షమించాలి. సో, ఆదాము, హవ్వ అన్నారు. అక్కడ వాళ్ళ విషయంలో అక్కడొక పొరపాటు జరిగింది. పొరపాటు చేయబడ్డానికి వాళ్ళు ప్రేరేపించబడ్డారు. అక్కడ జనరల్‌గా విశ్లేషకులు ఏం చెప్తారంటే 2 జరిగినాయి. ఒకటి మరి సాతాను చేత వారు ప్రేరేపింపబడినప్పుడు వారు కూడా వారికి కలిగిన ఆలోచనల ద్వారా మరి వాళ్ళు తప్పిదం చేయడం జరిగింది. మరి ఆ తర్వాత మరి జేమ్స్ అన్నప్పుడు మనకి ఏమొస్తది? యాకోబు యా- గదా! యాకోబు యాకోబు. మొదటి అధ్యాయము 14, 15 వచనాలు ఒకసారి క్విక్‌గా చదువుదాం ఇప్పుడు. యాకోబు మొదటి అధ్యాయము 14, 15 వచనాలు. 14. హ్మ్. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి హ్మ్. మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. హ్మ్. దురాశ గర్భము ధరించి పాపమును కనగా హ్మ్. పాపము పరిపక్వమై మరణమును కనును. హ్మ్. తర్వాత 4 అధ్యాయము 17 వచనం చదవండి. అదే బుక్‌లో 4 అధ్యాయము 17 వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. హ్మ్. చూసారా? సో, ఇక్కడే 2 సినారియోలు మనకు కనపడుతున్నాయి. ఏంటంటే సాతాను చేత మనం శోధింపబడే అటువంటి ఆ సినారియో కనపడుతుంది. అలాగే ఇన్‌బిల్ట్ మనకేమైపోయామంటే మనము ఆ పాపానికి బానిసలయిపోయాం గాబట్టి, పాపపు స్వభావం మనలో ఉండిపోయింది గాబట్టి, మరి మన స్వకీయ ఆశల చేత కూడా మనం లేనిపోనివి తెచ్చిపెట్టుకుంటున్నాం. ఇక్కడ మరి అననీయ, సప్పీరాస్ విషయంలో కూడా అదే జరుగుతా ఉంది. ఓకే. మరి ఇంకొకటి విషయం చూద్దాం. ఇప్పుడు సిన్ అన్నప్పుడు సాతాను అంటున్నాం గదా! సాతాను ఏ విధంగా మరి మన విషయంలో తన యొక్క లెన్స్‌ని ప్రిపేర్ చేసుకొని రెడీ అవుతాడన్నప్పుడు, మొదటి పేతురు 5 అధ్యాయం 8 వచనం చూద్దాం. మొదటి పేతురు 5 అధ్యాయం 8 వచనం. నిర్భయమైన బుద్ధి గలవారై హ్మ్. మెలకువగా ఉండుడి. హ్మ్. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా హ్మ్. అని వెతుకుచు తిరుగుచున్నాడు. హ్మ్. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి హ్మ్. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. హ్మ్. ఇక్కడ చూడండి సాతాన్ని దేనితో పోలుస్తున్నాడండి? దేనితో పోలుస్తున్నాడు? గర్జించు సింహంలా ఉంటున్నాడు. ఎవరిని మింగుదామా అని చూస్తున్నాడంట. కానీ ఏమంటారు కాంట్రాస్ట్‌గా చూస్తే యేసుక్రీస్తును యూదా సింహపు గోత్రం అని ఆయన సింహంతో చెప్పారు. మళ్ళీ ఇక్కడికొచ్చేటప్పటికి సాతానుని గర్జించు సింహం వలే ఉంటున్నాడు. ఇదేంటి ఈ కాంట్రాస్ట్ ఏంటి అని నేను ఆలోచన చేసి మెడిటేట్ చేస్తున్నప్పుడు అర్థమైన విషయం ఏంటంటే నీతిమంతుడిని జనరల్‌గా మరి సింహంతోనే పోలుస్తారంట. మరి దానియేలుని మరి సింహపు బోనులో ఏస్తే సింహాలు అతన్ని తినలేదు. సింహాలు అతన్ని తినలేదు. కానీ ఇక్కడ ఈ సింహము ఏది ఈ సాతాను అనబడే సింహము మరి ఎవరిని మింగుదమా అని చూస్తుందంట. అంటే జనరల్‌గా ఈ డివోర్ అని ఇంగ్లీష్ మీనింగ్ ఉంది. మింగుదమా అన్నప్పుడు డివోర్ అనేటి డీఈవీఓయూఆర్ అనే మీనింగ్ ఉండింది. డివోర్ చేసే యానిమల్స్ ఎవరుంటారు అని చూస్తే టైగరు, లయను, క్రోకోడైలు ఆ తర్వాత చివర్లో పాము, స్నేక్ ఉంటా ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకుందాం అంటే ఈ సాతాను అనబడేవాడు, ఈ మోసపరిచేవాడు, ఈ అబద్ధాలకు తండ్రి అయినటువంటి వాడు నీతిమంతుని స్వరూపము లేదా ఆకారము లేదంటే పైన తోలు కప్పుకొని మరి ఎవరిని మింగుదమా అనేటటువంటి ఆలోచనతో వాడు వెయిట్ చేస్తా ఉన్నాడు. మింగటం అన్నప్పుడు జనరల్‌గా ఇవి ఏం చేస్తాయంటే నవిలి తినటం కాకుండా పెద్ద పెద్ద భాగాలుగా చీల్చి చెండాడేసి మింగేయడం అనమాట.
సో, ఇట్స్ వెయిటింగ్. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు మనిషి పతనానికి మరో పక్క సాతాను వెయిట్ చేస్తున్నాడు. మరి మనిషిలోకి ఉండిపోయినటువంటి పాప స్వభావం ఏం చేస్తుందంటే అతని స్వకీయ ఆశల వైపు నడిపించి ఏడవబడేలాగా చేస్తుంది. ఇక్కడ అననీయ సఫర్యాస్ కేసులో 2 జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరైతే ఎవరన్నా ఒక క్వెషన్ రేపొచ్చు. అదేంటండి మరి యేసుక్రీస్తు మరి సిలువ పైన మరణించి మరి ఆయన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్నందరిని కొనేసాడు కదా! మళ్ళీ ఇంకా ఈ సాతాను ఉండడం ఏంటి? సాతాను కింద కంట్రోల్‌లో మనం ఉండడం ఏమిటి? అనేటువంటి క్వెషన్ రావచ్చనమాట. దీన్నే పౌలు మరి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొత్తం గనక మీరు చదివితే ఈ విషయాన్ని అడ్రెస్ చేస్తున్నాడు. ఏమని అడ్రెస్ చేస్తున్నాడంటే నిజమే యేసుక్రీస్తు గెలిచాడు, విజయాన్ని సంపాదించాడు. మనకున్న జబ్బుకి మెడిసిన్‌ని ఇచ్చాడు, క్యూర్‌ని ఇచ్చాడు. కానీ ద బ్యాటిల్ ఈజంట్ ఓవర్. ఈ యుద్ధము మనం ఇంకా చేయాల్సినటువంటి యుద్ధంగా 7వ చాప్టర్ మొత్తం చెప్తున్నాడు. 7వ చాప్టర్‌లో కొన్ని వర్సెస్ ఎలా ఉంటాయంటే, నా మైండ్ దేవుని వైపు ఫోకస్ చేయాలని అనుకుంటది. కానీ నా బాడీ ఏం చెప్తదంటండి, దానికి విరుద్ధంగా ఉన్నది చేయమని చెప్తదంట. మీరు ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు దయచేసి ఆ చాప్టర్ చదవండి. నేను సమయం లేక నేను దాన్ని కొంచెం స్కిప్ చేస్తున్నాను. మంచి వర్సెస్ ఉన్నాయి. నేనొకటి చేయాలనుకుంటాను. దేవుని వైపు నా ఫోకస్ పెట్టుకోవాలనుకుంటాను. వేరాజ్ మై డిజైర్స్ ఆర్ యాక్చువల్లీ పుల్లింగ్ మీ కంప్లీట్‌లీ అపోజిట్ డైరెక్షన్ అని చెప్తా ఉన్నాడు. కానీ చివరిలో ఒక వర్స్ రాస్తాడు. ఏం రాస్తాడంటే, మరి ఆ విధమైనటువంటి ఈ ఈ యొక్క ఈ యొక్క బంధకం నుంచి నన్ను విడిపింపగలిగిన వాడెవరు? ఎవరు? యేసుక్రీస్తే. ఆయనకి నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానని రాస్తాడనమాట. అలాగే ఇటువంటి తప్పిదాలు ఎందుకు జరుగుతున్నాయి మనకి? అంటే మనం దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినటువంటి దుస్థితి లేదంటే అచేతనావస్థ. మనం దేవుడిని మన మనలో ఏమంటారు జనరల్‌గా దేవుడిని మన స్థాయికి తెచ్చుకోవడం అనేది ఏంటంటే మన యొక్క ఆప్తమిత్రుడుగా, కుటుంబ సభ్యుడుగా ఆయనతో మనకుండే ఇంటిమసీ విషయంగా మనం ఆయన తెచ్చుకుంటాం మన లెవెల్‌కి. అదేం తప్పు కాదు. కానీ ఎంతలాగా తెచ్చేసుకుంటామంటే ఆయన్ని మనిషిలాగా మనం ట్రీట్ చేసే పరిస్థితి. మనుషుల దేవుడిలాగా ట్రీట్ చేసే పరిస్థితి. అంటే ఆచారయుక్తంగా మనం ఆయన చెప్పినటువంటి విధి విధానాలను గాని, విషయాలను గాని మనం ఇంప్లిమెంట్ చేసేటటువంటి తీరనమాట. మరి ఇజ్రాయేలీయులు గూడా అలాగే అయిపోయారు గదా! ఆయన ఏదైతే డిసిప్లిన్ పెట్టాడో, ఎందుకు పెట్టాడంటే దాని వెనకున్న ఇంటెంట్‌ని అర్థం చేసుకోలేనటువంటి దుస్థితి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి పెయిన్ గుండా ఎళ్ళొస్తున్నారు. అసలు ఆ పెయిన్ ఎందుకొచ్చింది ఆళ్ళకి? దేవుడు తలుచుకుంటే ఇప్పుడు అన్నన్ని తెగుళ్ళు, అన్నన్ని అక్కడ చేసిన దేవుడు ఇట్లా చిటిక వేసి వాళ్ళని కానాన్ అనబడే ప్రామిస్డ్ ల్యాండ్‌లోకి వేయలేడంటారా? ఎందుకు వేయలా? ఎందుకు వేయలా? మరి అంతలాగా అభివృద్ధి చేసిన వాళ్ళందరిని ఎందుకు ఈ దాస్యంలోనికి నడిపించాడు? దాస్యం నుంచే బయటికి తెస్తానన్న దేవుడు ఇంకా దాస్యం నుంచి ఉంచుతూనే వాళ్ళని డిసిప్లిన్ చేస్తూనే ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకంటే దాని వెనకున్న ఇంటెన్షన్‌ని అర్థం చేసుకోలేని పరిస్థితి. మరి మనం ట్రబుల్స్ గుండా ఎళ్ళిపోతున్నాం గదా! మనకేం కనపడుతుంది? ట్రబులే కనపడుతుంది. శ్రమే కనపడుతుంది. వేదనే కనపడుతుంది. అందువల్ల మనం ఎమోషనల్ క్రిస్టియన్‌గా అయిపోతా ఉన్నాం. అలసిపోయిన క్రిస్టియన్‌గా అయిపోతా ఉన్నాం. కాబట్టి ఆచారయుక్తమైనటువంటి ఆరాధనలోకెళ్ళిపోతా ఉన్నాం. సో, ఆ దేవుడిని అర్థం చేసుకోకపోవడం వలన ఏమైపోతుందంటే, మనం మనదైనటువంటి ఆలోచనలతో మన థియాలజీ మనం రాసుకొని, మరి దేవుడి విషయంలో మరి ఆలోచన కలిగున్నారు. ఈ అననీయ సఫర్యాస్ విషయంలో కూడా అదే జరుగుతుంది. అలాగే ఈ అననీయ సఫీరాస్ కేస్‌లో ఎవరైనా ఒక క్వెషన్ అడగొచ్చు. అదేంటండి అది ఆళ్ళ పొలం. ఆళ్ళకుంది. వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళ డబ్బు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ మేబీ వాళ్ళ ఇన్స్యూరెన్స్ లాగా ఓల్డ్ ఏజ్ ఇదిలాగా మేబీ దాచుకున్నారేమో కదా! అనే ఒక క్వెషన్ మీకు రావచ్చు. అయితే ఇది అర్థం చేసుకోవాలంటే లూకా అదే అపోస్తులు అంటారు మన 4 చాప్టర్‌లోని 31-37 వచనాల తర్వాత ఏం జరిగింది మనకి 5 చాప్టర్ అని అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ నేను ఎడిటర్ అయ్యుంటే ఈ బుక్‌కి అంటే ఇప్పుడు దేవుని కృప వల్ల విషయాలు అర్థమైనయి కాబట్టి నేను ఈ మాట మాట్లాడగలుగుతున్నాను. నేను 5 చాప్టర్ బిగినింగు నేను ఎక్కడ పెడతానంటే ఆహ్, 12 చాప్టర్‌లో సారీ క్షమించాలి. 12 వచనం నుంచి 5 చాప్టర్ బిగిన్ చేస్తా. ఎందుకు అంటే 4 అధ్యాయం 31-37 వచనాల దగ్గరున్న దాని కంటిన్యూషనే ఈ అననీయ సఫర్యాస్ కేస్ అనమాట. ఎవరైనా క్విక్‌గా చదువుతారా? 4 అధ్యాయము 31-37 వచనాలు. ఎందుకంటే ఆ లెన్స్‌తో చూస్తేనే ఇది మనకు అర్థమవుతదనమాట. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. హ్మ్. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి. హ్మ్. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. హ్మ్. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. హ్మ్. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. హ్మ్. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. హ్మ్. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. హ్మ్. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. హ్మ్. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక హ్మ్. వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. హ్మ్. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను.
ఉమ్, ఇతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చి బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఉమ్. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. చూడండి 32వ వచనంలో వారంతా ఏమవుతుందంట, ఏక హృదయము, అక్కడ ఒక లైన్ గీసుకుని, ఏకాత్మయు గలవారై ఉండిరి, ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు, వారికి కలిగిందంతా కూడా సమిష్టిగా ఉండేను. అంటే ఆత్మచేత నింపబడినటువంటి ఒక ఆదిమ సంఘంగా వీళ్ళని దేవుడు నడిపిస్తున్నాడు. వాళ్ళు రోల్ మోడల్గా ఉంటా ఉన్నారు మిగతా వాళ్ళకి. వాళ్ళంతా ఒకటే యూనిట్గా సాగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాది కాదు ఇది, ఏదైనాను దేవునిదేనా అనుకునేటటువంటి పరిస్థితి. మరి అటువంటి కాంటెక్స్ట్లో నడుస్తుండగా సడన్గా అననీయ సప్రియాస్ ఏమైపోయారు, సడన్గా డ్రిఫ్ట్ తీసుకున్నారు. చూడండి 36 ఏం జరుగుతుందంటే, బర్నబా ఏం చేశాడు, మొత్తం తెచ్చి, చాలా వెల్దీ పర్సన్ అయి ఉండి తెచ్చి అమ్మి పెడితే మొత్తం తెచ్చిపెట్టాడు. ఏది 1% కూడా కాదు, మొత్తం తెచ్చిపెడితే వీళ్ళు ఏం చేశారు, అమ్మిన తర్వాత మరి ఎందుకు మరి వాళ్ళు ఆ విధంగా మరి ఆలోచన చేశారో తెలియదు కానీ మరి కొంత భాగం మరి దాచుకునే పరిస్థితి. దాచుకోవడానికి కూడా దేవుడు తప్పుపట్టడం లేదు కానీ, దాచుకుని దాని గురించి అబద్ధం చెప్పి సంఘానికి బ్యాడ్ రోల్ మోడల్గా వెళ్ళడాన్ని బహుశా మరి అక్కడ హోలీ స్పిరిట్ దాన్ని ఏమంటారు, ఆయన క్షమించలేదు దాన్ని, అసలు ఆ విషయాన్ని ఆయన క్షమించలేదు. సో ఆదిమ సంఘాన్ని ఆయన డిసిప్లిన్ చేస్తున్నాడు చాలా చాలా స్ట్రిక్ట్గా. మీరు వెళ్ళాల్సిన మార్గంలో మీరు వెళ్ళాల్సిందే అంటే అక్కడ డైరెక్షన్ అంతా హోలీ స్పిరిట్దే, ఎవరిది కాదు. మనకు పేతురు కనపడొచ్చు, బర్నబా కనపడొచ్చు, పౌలు కనపడొచ్చు, కానీ ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలన్నమాట. అలాగే వెన్ రిక్వైర్డ్, లైక్ ఎప్పుడైతే అవసరమో అక్కడ దేవుడు మనం చూడొచ్చు. ఇందాక మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసినటువంటి సినారియోస్లో కూడా కమ్యూనిటీకి కానీ చర్చ్కి కానీ డిసిప్లిన్ అవసరము, అక్కడ వాళ్ళు డీవియేట్ అయిపోతున్నారు అనుకుంటే ఖచ్చితంగా ఒక భయాన్ని కలిగించే డిసిప్లిన్ చేసే యాక్ట్ని మనం చూపిస్తున్నాడు. చూడండి, దివ్య మందసము దాన్ని వాళ్ళు ఎడ్ల బండిలో తీసుకెళ్తా ఉంటే మీకు తెలుసు అనుకుంటున్నాను ఆ స్టోరీ. ఒక ఆయన మరి గబుక్కుని పడిపోద్దామని చేయబెడితే టప్మని స్పాట్లో వెళ్ళిపోతాడు. ఇందాక మనం చూసిన స్క్రిప్చర్లో కూడా నాదాము వాళ్ళిద్దరు టప్మని స్పాట్లో వెళ్ళిపోయారు. ఏంటంటే దేవుడు క్షమించే దేవుడు అయ్యుండి ఎందుకు ఇంత క్విక్గా యాక్షన్ తీసుకుంటున్నాడంటే, కొన్ని సార్లు కొన్ని విషయాల్లో మరి ఎప్పుడైతే తన సంఘానికి తన బిడ్డలకి ఆయన ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాడో, ఎందుకంటే ఆ మూమెంట్‌కి ఆ ఇన్సిడెంట్ అవసరం అక్కడ డిసిప్లిన్ చేయడానికి. అందుకనే 11వ వచనంలో ఏముండింది, 5వ అధ్యాయం 11వ వచనంలో అందరికీ భయం పుట్టింది అని ఉండింది కదా! సో ఆదిమ సంఘాన్ని ఆయన డిసిప్లిన్ చేస్తున్నాడు. ఒకవేళ క్షమించి అననీయాస్‌ని, సఫీరాస్‌ని అలాగే వదిలేసి ఉంటే వాళ్ళని రోల్ మోడల్‌గా తీసుకొని వచ్చేవాళ్ళంతా కూడా ఏం చేసేవాళ్ళంటే స్వార్థంతో నిండిపోయి కొంత భాగం వాళ్ళ దగ్గర ఉంచుకునే పరిస్థితి అయిపోతా ఉండింది. హోలీ స్పిరిట్‌తో నడపబడవలసిన వాళ్ళు దురాత్మతో నడపబడేటటువంటి పరిస్థితి. లేకపోతే దురాశతో నడపబడుతున్నటువంటి కొంచెం ఎక్కడో ఇకో వస్తుందండి. మీ వాయిస్ ఏంది అలా వస్తుంది? అదే కానీ నా వాయిస్ రీకో ఎనీవేస్. మరి అటువంటి పరిస్థితిలో వెళ్తా ఉండి దేవుడు ఇష్టపడలేదు. అందుకనే ఆ యొక్క హోలీ స్పిరిట్ ఫెలోషిప్‌ని, ఆ హోలీ స్పిరిట్‌తో ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని చాలా డిసిప్లిన్డ్‌గా తీసుకువెళ్తున్న దానికి సినారియోగా మనం చూడొచ్చు. అలానే ఇప్పుడు దీన్ని మనం పనిష్మెంట్ అందామా, జడ్జ్‌మెంట్ అందామా అంటే ఇందాక చెప్పినట్టు ఎక్కడైతే అవసరమో అక్కడ దేవుడు బైబిల్ అంతట్లో కూడా మీరు చూస్తే అదే కనపడుతది. మరి ఇప్పుడు మన చర్చ్‌లో చాలామంది అంటే ఇది క్రిటిసైజ్ చేసినట్టు అయిపోతుంటది కానీ చర్చ్ విషయాల్లో మరి మనకు ఫండ్స్ వస్తా ఉంటాయి. లేకపోతే వేరే వాళ్ళకి మనం ఫోటోలు పంపించాయా మనం ఇట్లా పరిచర్య చేస్తున్నాం అన్నప్పుడు డబ్బు వస్తున్నప్పుడు అందులో డబ్బుని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు, స్వార్థంగా తమ దగ్గర దాపెట్టుకునే వాళ్ళు లేరంటారా? మరి వాళ్ళకెందుకు ఇమ్మీడియేట్‌గా అక్కడ ఇవ్వట్లేదు? ఎందుకు వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు ఇక్కడ? అనేటువంటి ప్రశ్నలు చాలామంది బిడ్డలు అడుగుతా ఉంటారు. వీటన్నిటికి మనం అర్థం చేసుకోవాల్సిన ప్యాటర్న్ ఏంటంటే, అందరికీ అలాంటి పనులు చేసే వాళ్ళందరికీ జడ్జ్‌మెంట్ ఉండొచ్చు, లేదంటే పనిష్మెంట్ ఉండొచ్చు, లేదంటే డిసిప్లిన్ థింగ్ ఉండొచ్చు గానీ, దాని సమయం రావాలి. ఎంతవరకు అవకాశం ఇచ్చాడు అంటే, నువ్వింక లక్కీ అని కన్సిడర్ చేసుకోవాలి. నీకు ఇంకొక అవకాశం ఇచ్చాడు, నువ్వు మారతావేమో అని చెప్పి. అది గాని నువ్వు పరిశీలన చేసుకోలేకపోయావా, ఔట్. మరి ఇవాళ రేపు మరి నాయకులు, సంఘంలోని పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళంతా కూడా ఏ విధంగా డ్రైవ్ చేసుకుంటున్నారు సంఘాన్ననేది పరిశీలన చేసుకోవాలి. మరి చందా ఇవ్వకపోతే, లేకపోతే పదో వంతు ఇవ్వకపోతే దేవుడు నీ కుటుంబాన్ని శపించేస్తాడని అనేస్తా ఉంటారు. అది ఎంతవరకు వాక్యం విషయంలో కరెక్టా కాదా అనేది పరిశీలన చేసుకోవాలా. దట్ డజంట్ మీన్ నువ్వు ఇవ్వొద్దని కాదు ఇక్కడ. అలా ఇవ్వకపోతే దేవుడు నీకు మాటినడు అనేటటువంటిది ఎలా అవుతదంటే, మంత్రాలకు చింతకాయలు రాలడం అని ఏదో అంటారు గదా! ఆ దిశగా నువ్వు దేవుడిని పెట్టేస్తున్నావు అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ దేవుని విషయంలో నీకు అప్పగింపబడిన బాధ్యత విషయంలో నీ శక్తి మేరకు అయినంత మేరకు నువ్వు నిజాయితీగా ఉండడం మంచిది.
అక్కడ పేతురు అడుగుతున్నప్పుడు నాకు ఇద్దరు కనపడుతున్నారు. పేతురు అడిగాడని అనుకోవాలా? లేపోతే హోలీ స్పిరిట్ చేత నింపబడిన పేతురు అడిగాడని అనుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా అసలు పేతురు గుండా హోలీ స్పిరిట్టే అడుగుతుంది. నిజంగానే నువ్వు డబ్బంతా తెచ్చేసావా అంటే, ఆ! తెచ్చేసాను. నిజంగానేనా? మరి స్థలం, పొలం నీ దగ్గరున్నంత వరకు నీదేగా. అమ్మిన తర్వాత నీదేగా. మరి అమ్మింగానే ఎందుకు నీకిలాంటి ఆలోచనొచ్చింది అని పేతురు అడుగుతున్నట్టుగా మరి వాక్య భాగం కనబడతా ఉండింది. అలాగే మరి పేతురుని మరి ఒక అథారిటీ కలిగిన పర్సన్‌గా ఏదైతే దేవుడు తనకి ప్రామిస్ చేశాడో, ఆ విధంగా నిలబడుతున్నటువంటి సినారియో గూడా మనకిక్కడ కనబడతా ఉండింది. అందుకే ఇప్పుడు కూడా ఆయన మన విషయాల్లో కూడా ఇలాంటి కార్యాలేవన్నా జరిగించాలి, ఇక్కడ అవసరము, ఈ ఫెలోషిప్‌కి ఇది అవసరము, వాళ్ళని డిసిప్లిన్ చేయడానికో, లేదా వారికి ఆదరణ కలిగించడానికో, లేదా వారిని తన వైపు దేవుడు రప్పించడానికి అవసరం అనుకుంటే, ఖచ్చితంగా అటువంటి కార్యాన్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అందుకే మరి జ్ఞానం ఎలా వస్తదంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే చెప్పాలి. ఏమంటున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమని చెప్తా ఉన్నాడు. మరి అటువంటి జ్ఞానం గావాలంటే మనం భయం కలిగి ఉండాలి. ఏదో నేను అబద్ధం ఆడేశాను, నేను బ్లైండ్ ఫోల్డ్ ఆడేశాను అనుకుంటే దేవుడికది ఓపెన్ సీక్రెట్ కదా నువ్వు చేసే పని. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆ యొక్క లెన్స్‌తో పరిశీలన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక చివరిగా మరి ఇలా ఎందుకు డిజైర్ వస్తున్నాయంటే మనలో ఉన్నటువంటి పాపపు స్వభావం గాబట్టి, మరి ఆ పాపపు స్వభావం నుంచి, ప్రాచీన స్వభావం నుంచి మళ్ళీ తిరిగి ఎక్కడికి రీకనెక్ట్ అవుతుందంటే మారు మనసు అనే కాంటెక్స్ట్‌లోకి, పాపపు క్షమాపణలోనికి, మరి మరి శరీర పునరుత్థానం గురించినటువంటి ఆ కాంటెక్స్ట్‌లోకి అది రీకనెక్ట్ అయ్యి అక్కడ మళ్ళీ ఆ కాన్సెప్ట్స్‌ని మనం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనమాట. అందుకనే కాన్సెప్ట్స్ తెలుసుకోవడం చాలా అవసరం. కాన్సెప్ట్స్ తెలుసుకోవడానికి ఎవరైనా వెళ్తే, ఇప్పుడు మా సంఘంలో ఇలాంటియన్నీ ఎందుకులేండి బ్రదర్ అనేటటువంటి పరిస్థితి ఇవాళ రేపు కనబడతా ఉంది. ఎందుకంటే, అదే లాస్ట్ టైమ్ మనం మాట్లాడుకున్నట్టే. వాళ్ళకి తెలుసు దే నో ద పల్స్ ఆఫ్ దేర్ ఫెలోషిప్ మెంబర్స్ గదా! ఇప్పుడు వాడు అనవసరంగా తనకున్నటువంటి ఆ యొక్క స్కోప్‌ని పెంచుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్పర్ ఏమంటారండి? ప్రాస్పెరిటీ గాస్పెల్ టీచ్ చేసేవాడికి సడెన్‌గా వచ్చి నువ్వు దేవుని ఎదుట నువ్వు పాపాలు ఒప్పుకోవాలి. నీకు క్షమాపణ కలిగుండాలి, భయం కలిగుండాలంటే వాడు రాడు. దేవుడంటే భయమేసి ఎళ్ళిపోతాడు ఆడు రాడు. అదే దాని బదులు హైపర్ గ్రేస్‌ని నువ్వు టీచింగ్ చేసావనుకోండి, వాడికి ఎక్కడ లేని భక్తి, ఎక్కడ లేని విశ్వాసం పుట్టుకొచ్చేస్తా ఉంటది. లేపోతే దేవుడు నీకున్న రోగాలు తీసేస్తాడు, నీ అప్పులు తీసేస్తాడు, నీ ఆస్తిని డబలంతులు చేస్తాడంటే పరిగెట్టుకుంటూ వస్తా ఉంటాడు. మరి ఆ ఎమోషనల్ క్రిస్టియన్‌గా అయిపోతున్నటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కడే మార్గం. ఆ మార్గం పేరు యేసుక్రీస్తు. మనం ఆ దిశగా ఎన్ని చిందులెయ్యాలి, ఎన్ని కథలు పడినా చివరికి రావాల్సిన దేవుని దగ్గరికి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దేవుడు ఎంత ఇన్‌స్టంట్ జడ్జ్‌మెంట్ ఇచ్చినా ఆయన చిత్తానుసారంగా చేస్తాడు. దయ కలిగిన దేవుడు కాబట్టి మనం మన పాపములను ఒప్పుకొనిన యెడల మనల్ని క్షమించుతాడని మరి మనకిక్కడ ఇవ్వబడిన స్క్రిప్చర్‌లో కనపడతా ఉండింది కాబట్టి, మరి వాటిని బేస్ చేసుకుంటూ మరి మనం ప్రార్థన చేద్దాం. మరి ఎవరన్నా క్విక్‌గా మరి ఆహ్, ఆహ్, కీర్తనలు 25వ అధ్యాయము 6, 7 వచనాలు చదవండి. ఇక క్లోజ్ చేసేద్దాం. కీర్తనలు 25వ అధ్యాయము 6, 7 వచనాలు. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ హ్మ్. కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. హ్మ్. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. హ్మ్. మరొక చిన్న ప్రార్థన చేసి నేను ముగించేస్తానండి. కృప కలిగిన దేవా, దయ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. నాయనా అవకాశాలిచ్చిన దేవా, క్షమించి కృపతో మమ్మల్ని నడిపించిన దేవా, మీకు వందనాలు ప్రభువా. మరి సంసోను వంటి వాడికి కూడా చివరి వరకు అవకాశం ఇచ్చి మరి నడిపించిన దేవా, నీకు వందనాలు. మరి ప్రభువా సౌలుకు కూడా మరి చివరి వరకు అవకాశాలు ఇచ్చిన దేవా, నీకు వందనాలు. దావీదుకు, సొలొమోనుకు మరి అందరికినీ ప్రభువా, మా అందరికీ కూడా ప్రభువా మరి యొక్క అవకాశం ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు. అలాగే మేము చేసిన అపరాధం బట్టి నీ క్షమాపణలు తెలియజేసుకుంటూ, నాయన నీ ఆత్మతో, నీ ఆత్మానుసారమైన జ్ఞానముతో మమ్మును, మా ఈ ఫెలోషిప్‌ను నడిపించి, అలాగే ప్రభువా మరి ఏ అక్కరల చేత మరి మేము బలహీనం అయిపోతున్నామో అని వెరుగుచుండగా ప్రభువా, వాటి విషయంగా మమ్మల్ని బలపరచమని, నడిపించమని, ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ప్రభు చిత్తమైతే మరొకసారి మిమ్మల్ని నేను కలుసుకుంటానండి. మీ అందరికీ షాలోమ్. షాలోమ్. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వాక్యం.